Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తేటగుంటలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి, జాతి నేతలకు యనమల గణ నివాళి. జగన్ పై యనమల ధ్వజం, వైసీపీ కాకమ్మ కబుర్లు ఎవ్వరూ నమ్మబోరన్న రామకృష్ణుడు. తలుపులమ్మ లోవలో ఆరంభమైన రాజగోపురం కలశ ప్రతిష్ఠ, అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు ప్రవీణ్. ఆత్రేయపురం మండలంలో ఘంటసాల జయంతి, అలరించిన సంగీత విభావరి. కాలానుగుణంగా రాజకీయాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా క్షేత్రస్థాయి నాయకత్వాలు వ్యూహాత్మకంగా పనిచేయాలని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి తుని తెలుగుదేశం పార్టీ దళిత నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల రామకృష్ణుడు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, అల్లూరి చిత్రపటాలకు పూలమాలలను వేసి నివాళులర్పించారు. అనంతరం దళిత నేతల సమావేశంలో మాట్లాడిన ఆయన, రాజకీయం అంటే సేవ, అయితే రాజకీయాల్లో ధనబలం బాగా పెరిగిపోయిందని ఆందోళన వెలిబుచ్చిన యనమల, స్వార్థ రాజకీయాలకు కులమత ప్రాంతీయ తత్వాన్ని పెంచి పోషించడం సరికాదన్నారు. అనేక సమస్యలే కాకుండా మరింత బలహీనంగా ఉండేటువంటి మన దళిత సోదరులతో మీటింగ్ పెట్టుకోవాలని, మన భవిష్యత్తు కార్యక్రమం ఏ విధంగా ఉండాలి, మీరందరూ కూడా భవిష్యత్తులో ఏ విధమైనటువంటి పార్టీ ఆర్గనైజేషన్ చేయాలని విధంగా కొన్ని విషయాలు చర్చించుకున్న తర్వాత మరొక రోజున ఈ నెలలోనే విస్తృత స్థాయి సమావేశం దళితులతో భారీ ఎత్తున మీటింగ్ పెట్టుకోవాలని అనుకుంటున్నాం. ఏంటంటే మనం చాలా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా రాజకీయాలు నడుస్తూ ఉంటాయి కాబట్టి ఆ రాజకీయాలకు తగ్గట్టుగానే మనం కూడా పార్టీ యంత్రాంగాన్ని కూడా, పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి మన నాయకులంతా కూడా, వాళ్ళందరూ కూడా ఒక సిస్టమేటిక్గా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి. మనకు రాబోయేటువంటి ఎలక్షన్స్ దగ్గరలో లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తాయి. దాని తర్వాత సొసైటీ ఎన్నికలు కావచ్చు, దాని తర్వాత 29లో జనరల్ ఎలక్షన్స్ వస్తాయి. రాజకీయం ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి ఉండాలి. మారుతూ ఉన్నాయి రాజకీయాలు కూడా చాలా మారుతూ ఉన్నాయి. ఈ మారుతున్న ఒక్క అవకాశం నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని వైసీపీ పార్టీకి అనుచర గణానికి దత్తత చేసేశాడని మాజీ ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా తేటగుంట క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఎలక్షన్తో నినాదం ఆలపిస్తోన్న జగన్ చెప్పే కాకమ్మ కబుర్లు నమ్మే స్థితిలో ప్రజలు ఎవరూ సిద్ధంగా లేరని, అతని అరాచక పాలనను చూసిన ప్రజలు గత ఎన్నికల్లో వైసీపీని ఘోరంగా ఓడించారన్నారు. ఆనాడు 3 రాజధానులు జపం చేసిన జగన్కు ఆనాడే రాజకీయ పతనం ప్రారంభమైందన్న యనమల, ఇక వైసీపీకి నూకలు చెల్లినట్టేనని పేర్కొన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్ ఉండబోదన్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్స్ కానీ
ఆర్థికపరమైనటువంటి సహాయం కానీ తెచ్చుకుంటూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చడమే కాకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఒక తపనతోటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ ఉంటే, ఇదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షం విమర్శ చేయడంలో తప్పు లేదు. సరైనటువంటి విమర్శలు చేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. ఈనాడు మాట్లాడుతూ ఆయన మావిగనని చెప్తున్నాడు. ఆ రోజున ఆయన 19 ఎలక్షన్లో గెలవడానికి నాకు ఒక్క అవకాశాన్ని ఇస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తాను, అమరావతిని బాగు చేస్తాను, అమరావతి క్యాపిటల్ గురించి కూడా మాట్లాడారు. అదేవిధంగా ఒక ఛాన్స్ అంటూ ప్రజల యొక్క ఓట్లు పొందారు. ఓట్లు వచ్చిన తర్వాత, గెలిచిన తర్వాత ప్రజలను మర్చిపోయి వాళ్ళ కాడర్ కానీ వాళ్ళ పార్టీ నాయకులు కానీ మొత్తం రాష్ట్రాన్ని దత్తత చేశారు. రాష్ట్రాన్ని దత్తత చేయడం వల్ల 2 రకాలైనటువంటి ప్రమాదాలు మన ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. ఒకటి, రాష్ట్ర సంపదను దోచుకోవడంలో, రెండోది రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయడంలో, మూడోది వచ్చేటప్పటికి అవినీతి విచ్చలవిడిగా చేయడం వల్ల ఆనాడు ఉన్నటువంటి మా ప్రతిపక్షానికి మాకు అవకాశాన్ని పాపం కల్పించాడు. ఈ 3 తప్పులతోటి. అప్పుడు ఈయన పరిపాలనకు బాగుండడు, ఈయన పరిపాలన చేయటం రాదు, దోచుకోవడం, కబ్జాలు చేయడం తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏం కాదనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ తిరిగి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం. ఫస్ట్ అతని పాలసీ ఏమో ఒక ఛాన్స్. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 24 ఎలక్షన్లో గెలవాలనేటువంటి దుర్బుద్ధితోటి ఆయన మీద విపరీతమైన వ్యతిరేకత ఉందని తెలుసు ప్రజల్లో ఇచ్చి అప్పుడు 3 క్యాపిటల్ అని పెట్టాడు. 3 క్యాపిటల్ అని పెట్టాడు. 3 క్యాపిటల్ ఏమి పెట్టాడు? ఒకటేమో లెజిస్లేటివ్ క్యాపిటల్, ఒకటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఒకటేమో జ్యుడిషియల్ క్యాపిటల్. అసలు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇందుకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు, అదే సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయించారు. ఓకే, పెట్టారు. అంటే ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క రకమైనటువంటి ఒక స్లోగన్ తీస్తున్నాడు. ఇప్పుడు దాంతో ప్రజలు నమ్మలేదు. ఉత్తరాంధ్ర వాళ్ళు నమ్మలేదు, రాయలసీమ వాళ్ళు నమ్మలేదు, అక్కడ స్థానికంగా ఉండేటువంటి అమరావతి ప్రాంతం వాళ్ళు నమ్మలేదు. అంచేతనే అతన్ని దారుణంగా ఓడించారు. 11 సీట్లతో సరిపెట్టారు. సరిపెట్టి 24లో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఈరోజు ఈ 2 సంవత్సరాల్లో చూస్తే అతను ఎగ్జిస్టెన్స్ కోల్పోతున్నాడు. రాజకీయంగా అతను ఎగ్జిస్టెన్స్నే కోల్పోతున్నాడు. రాజకీయంగా అతను ప్లేస్ లేకుండా పోతుందేమో అనే భయంతో ఈనాడు ప్రజల్ని డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడు ప్రభుత్వం మీద ఒక డైవర్షన్ స్టాటిస్టిక్స్ కానీ లేకపోతే ఒక డైవర్షన్ విధానాన్ని అవలంబిస్తున్నాడు. అంటే ప్రభుత్వం చేసేటువంటి మంచితనాన్ని నుంచి డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు మావిగన్ అని పెట్టుకున్నాడు. ఈ మావిగన్ అనేటువంటిది మళ్ళీ కొత్తగా స్లోగన్. అంటే ఎలక్షన్కి ఒకటి స్లోగన్ చేస్తున్నాడు. ఫస్ట్ ఎలక్షన్ తెలియక, అప్పటికి అధికారంలో లేడు కాబట్టి 19లో తెలియక అతనికి ఓట్లు వేసి గెలిపించారు. అతని చరిత్ర అంతా తెలుసు కాబట్టి 24 దారుణంగా ఓడించారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రజల యొక్క మనోభావాలు అర్థమయ్యాయి అతనికి. అంతే, ఏదో విధంగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలనేటువంటి ఉద్దేశంతో ఒకటి ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా ఇన్వెస్టర్స్కి లెటర్లు రాయడం, ఇన్వెస్టర్స్ని బెదిరించడం, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాకుండా చేయటానికి డబ్బంతా దుర్వినియోగం చేస్తున్నారని ఈ విధంగా తప్పుడు స్లోగన్స్ పెట్టడం రాజకీయంగా అతనికి అలవాటు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ తలుపులమ్మ తల్లి లోవ ఆలయ రాజగోపురం ఆవిష్కరణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. 120 అడుగుల దివ్యత్వం కలిగిన మహారాజగోపురం మహాకుంభాభిషేక కలశ ప్రతిష్ఠ మహోత్సవం ఈ నెల 8వ తేదీ శుభముహూర్తాన జరగనున్న నేపథ్యంలో ఇవాల్టి నుంచి లోవ ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో పులకరించాయి. దేవస్థానం ఈవో పెన్మత్స విశ్వనాథరాజు పర్యవేక్షణలో తొలి రోజు పూజా కార్యక్రమాలు భక్తి పర్యంతం చేశాయి. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శ్రీ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, పంచగవ్య ప్రాశన, మండపారాధన మరియు అగ్ని ప్రతిష్టాపన, కలశములకు శ్రీరాదివాసం, జదాదివాసం వంటి పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవమహిమాం లోకైకదేవాం పుణ్యాధరాం స్వాం త్రైలోక్యం లక్ష్మీం సరసిజాం వందే భగవలక్ష్మీ సప్తసన్నాం మమ సర్వదా. మాత్రే నమః. కాకినాడ జిల్లా తుని మండలం లోవ గ్రామంలో వేంచేస్తున్న శ్రీ తలంపులమ్మ అమ్మవారి రాజగోపురం కలశ ప్రతిష్టా మహోత్సవాలు ఈరోజు ప్రారంభమైనాయి. ఈరోజు పుణ్యావహసనం, విఘ్నేశ్వర పూజ, అలాగే కంకణధారణ కార్యక్రమాలతోటి ఈ ఉదయం 10 గంటలకి కార్యక్రమాలు ప్రారంభమైనాయి. అలాగే రేపన్నా కూడా కలశాలకి అధివాసాలన్నీ పూర్తి చేసి 8వ తారీఖు ఉదయం 6 గంటలకి యంత్ర ప్రతిష్ట, అలాగే 9 గంటల 43 నిమిషాలకి శిఖర ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతాయి. ఈ శిఖర ప్రతిష్టలో 9 కలశాలు, 5 అడుగులు ఎత్తైన కలశాలు, 9 రాజగోపురం శిఖరం పైన ప్రతిష్ఠించడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా, ఈ పరిసర గ్రామ ప్రజలే కాకుండా అమ్మవారి భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని ఈ రాజగోపురం ప్రతిష్టలో చూసినా పాల్గొన్నా కూడా 1,000,000 జన్మల పుణ్యఫలం లభిస్తుంది. అలాగే మన వంశాభివృద్ధి, సంతాన ఉత్పత్తి కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి పూజల్లో వీక్షించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాలిలోని అబ్బక్రదబ్రా మేళ కళావేదికలో ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు 104వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూణేతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన 18 మంది ట్రాక్ సింగర్లు ఘంటసాల ఆలపించిన మధుర గీతాలను వరుసగా పాడుతూ ఆయనకు సంగీత నివాళులర్పించారు. ముందుగా ఘంటసాల చిత్రపటంతో వేద మంత్రాల నడుమ గ్రామంలో ఊరేగింపు నిర్వహించి అనంతరం అబ్బరకదబ్రా కళావేదికలో జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాల్గొన్న గాయకులను ఘంటసాల మెమోరియల్ అవార్డులతో శ్యామ్ జాదూగర్ మెగా మ్యాజిక్ ఫ్యామిలీ ఘనంగా సత్కరించింది. నిర్విరామంగా 104 పాటలు ఆలపించిన గాయకులకు ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్, భారత టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంస్థల సర్టిఫికేట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు డాక్టర్ మోహిత్, సీత, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. రెండు అగరవత్తు పొల పెరిగేశాడు. ఓం సాధ్యం రేవత్తే సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం అంధకార వినాశకరం గృహాణమంగళం దీపం త్రైలోక్య తిమిరాపహం.
వెళ్తుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో ఉరుములు పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే మెరుపును తల మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో చెలి కళ్ళలో పిచ్చల చూపులు కనపడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుంది. నా పేరు కారుమూరి శ్రీ వెంకట దుర్గా ప్రసాద్. నేను ఇండియన్ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా రిటైర్ అయ్యాను. ఇప్పటికి 13 సంవత్సరాల నుంచి ఈ సంగీతం ఫీల్డ్లో ఎన్నో మెళకువలు నేర్చుకోవడానికి ఇంకా నా వంతు కృషి నేను చేస్తున్నాను. తర్వాత ఈ రోజున ఘంటసాల గారి జయంతి సందర్భంగా 104వ జన్మదిన సందర్భంగా ర్యాలీ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వరల్డ్ రికార్డు కార్యక్రమం అత్యద్భుతంగా చాలా బాగా, చాలా హుందాగా, చాలా క్రమశిక్షణగా సాగింది. దీనికి మా కళాకారులు అందరి తరఫున 104 ట్రాక్స్ పాడినటువంటి కళాకారులు అందరి తరఫున ఈ ప్రోగ్రాంని నిర్వహించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు శ్యామ్ సుందర్. మహారాష్ట్ర పూణే నగరం నుంచి వచ్చాను. కేవలం ఈరోజు ర్యాలీ ఈ సిటీలో జరుగుతున్న ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అండి. ఘంటసాల మాస్టర్ గారు అంటేనే పాటకు చిరునామా. పాట అనగానే నవరసాల సమ్మడి. ప్రముఖ సినీ నటుడు ప్రవీణ్ శ్రీ తలుపులమ్మ లోవ దేవస్థానాన్ని సందర్శించారు. సహచర నటులతో లోవకు వచ్చిన ప్రవీణ్కు దేవస్థానం ఈవో పెన్మత్స విశ్వనాథరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రవీణ్ సాధారణ భక్తుడిలా క్యూఆర్ స్కాన్ ద్వారా డిజిటల్ టికెట్ తీసుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు గావించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వేద ఆశీర్వాదం పొందిన చిత్ర బృందం కలశాలను దర్శించుకున్నారు. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవమహిమాం లోకైకదేవాం పుణ్యాధరాం స్వాం త్రైలోక్యముద్రీం దర్శయాం దేవగం లక్ష్మీ సప్తసన్నామ సర్వదా సమభేదముద్రాం హరేర్హందేం కమలా तमामोतिन्द्रिये और ये देवेंद्र तिष्ठति परिपूर्ण संस्कृति धर्ममर्यादा काम्याता सिद्धिरस्तु व्यापारात्मस्तु विद्यात्मस्तु नित्यसंतानात्मस्तु कालिस्मनस्तु विद्या धर्ममर्यादा व्यापारात्मस्तु इंद्रात्मस्तु धर्ममर्यादा ఓం శతంజీవ శరదో శరణందే
वीर्यं भवति तीर्थवायुः अग्ने हविषाधिहारो घृतप्रतीको घृतयोनिरे मनयो गृहे गृहे मनयः मनया वसन्ते वसन्ते मनया वसन्ते देवानां देवानां वसन्ति वसन्ति देवानां पार्थिवासः पार्थिवासः कमयः कमयः पार्थिवासः देवायिदमिदं देवा देवाय राजद्वारे राजमुखे सर्वदा दिग्विजयता प्राप्तिरस्तु व्यापारेषु व्यवहारेषु अखण्ड लक्ष्मी प्रसाद ఈరోజు దర్శన కోరికలు తీర్చే అమ్మవారు కల్పలం తల్లిని దర్శించుకోవడం జరిగింది. అలాగే భక్తులు ఎవరైనా రావాలనుకున్నప్పుడు ఆన్లైన్లో మన మిత్ర ద్వారా క్యూలో నుంచి అవసరం లేకుండా ఇక్కడ నుంచి టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం మనం వినియోగించుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ప్రసాదం ఎక్కడ దేనికి మనం డబ్బులు ఇవ్వాలన్నా ఇక్కడ ఇది ప్రెస్ చేసి క్యూఆర్ కోడ్ వస్తుంది. దాని ద్వారా గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ చేసి అమ్మవారి దేవస్థానంలో క్యూఆర్ ఈ సరిపోయిన వాడుతుంది. మనం దర్శనం కానీ సేవ కానీ ప్రసాదం కానీ కేసుకడం కానీ ఈహుండి కానీ ఆలయ సంవత్సరం కానీ వాట్సాప్ టికెట్స్ కానీ ఏదైనా సరే మనం ఇక్కడ ఎలా ప్రెస్ చేస్తే దానికి సంబంధించి ఆ అమౌంట్ ఎంతో మనం అక్కడ టైప్ చేస్తే క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ నుంచి మనం గూగుల్ పే కానీ ఫోన్పే నుంచి కానీ అది పే చేసుకోవచ్చు. అందరూ ఈ సదుపాయం కూడా వినియోగించవలసిందే కోరుతున్నాం. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ వారం రోజుల కార్యక్రమం విజయవంతంగా పూర్తయిందని కమిటీ అబ్జర్వర్ పెండెం దొరబాబు తెలిపారు. విజయ రెసిడెన్షియల్ నిర్మాణ సారథుల కమిటీ కార్యక్రమం ముగింపు సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో దొరబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ రథసారథి పవన్ కళ్యాణ్ ఎలాంటి ప్రలోభాలకు రికమెండేషన్లకు తావు లేకుండా కేవలం ఆయన నేతృత్వంలోనే ఒక మహోన్నత కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేశారన్నారు. కార్యక్రమం అనంతరం దొరబాబును కమిటీ సాలువతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. ఈ రోజున 27 మంది సభ్యులందరూ కూడా త్రికరణ శుద్ధిగా వారం రోజులు కూడా కార్యకర్తలందరినీ కూడా ఉత్సాహపరిచి వారందరూ యొక్క అప్లికేషన్ని ఓపికగా తీసుకుని ఈ సైన్యంలో నాతో పాటు పనిచేసినటువంటి వీరందరికీ కూడా ప్రత్యేకత నన్ను ఇక్కడ పంపించినందుకు వీరందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ 100% ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారంటే ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చిన జనం అప్లికేషన్ పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా ఆయన అంటే మనం చెప్పకూడదు ఒక ఉన్నతమైన పరిస్థితుల్లో ఆయన చూడాలనేది ప్రజల కోరిక. ఇక్కడ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన చేసే పోరాటం ఏదైతే ఉందో ఈ రాష్ట్ర పురోభివృద్ధి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అనే దిశగా ఆయన వెళ్తున్నటువంటి వ్యక్తికి మనందరం కూడా ఆయనకి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి మా వాళ్ళందరికీ చెప్పడం జరిగింది. అలాగే 762 అప్లికేషన్ రావడం జరిగింది. పెందుర్తి పై అనకాపల్లి. నిన్న ఎవరైనా ఇంకా మిగిలిపోతే అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పడం, దానిలో భాగంగా కూడా 197 అప్లికేషన్లు నిన్న కూడా రావడం జరిగింది. ఈరోజు ఇప్పటికీ 120 పైగా అప్లికేషన్లు రావడం జరిగింది. టోటల్గా 2100 పైన అప్లికేషన్లు ఈ రోజున ఈ అనకాపల్లి పార్లమెంట్లో రావడం జరిగింది. నిజంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఆయన శాఖకే వన్నె తెచ్చే విధంగా ఒక నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడిగా ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన ఉన్న శాఖని మరింత వన్నె తెచ్చే విధంగా
ఎన్నో రోడ్లే కావచ్చు. ఈ మా కాకినాడ పార్లమెంట్లో నేను పిఠాపురం నియోజకవర్గంలో నేను చూసినంత మట్టికి మేము 2 సార్లు శాసనసభ్యుడిగా చేసింది పిఠాపురంలో. ఈయన శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత మేము చేయలేనటువంటి పనులన్నింటినీ కూడా ఈయన టేకప్ చేయడం, అలాగే అక్కడ దాదాపు 600 కోట్ల రూపాయలతోటి ఈ 2 సంవత్సరాల కాలంలో ఆల్రెడీ పనులు పూర్తి అయిపోయిన సందర్భం. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలోని అచ్యుతాపురం మండలం దిబ్బపాలెం గ్రామంతో పాటు ఎస్సీజెడ్ ప్రాంతాన్ని యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీజెడ్ ఏపీఐఏసీ పరిధిలోని దిబ్బపాలెం గ్రామంలో డ్రైనేజీల్లో గత కొంతకాలంగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సమస్యను గుర్తించి తక్షణమే జేసీబీలతో డ్రైనేజీలను శుభ్రపరిచే పనులను ప్రారంభించామని, అంతేకాకుండా నిల్వ ఉన్న నీరు ఎస్టీపీల ద్వారా చెరువులోకి సక్రమంగా వెళ్లేలా ప్రణాళికలు చేపట్టామని చెప్పారు. సబ్స్టేషన్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశామని, 2 నెలల్లో అది కూడా పూర్తవుతుందన్నారు. దిబ్బపాలెం ఆర్&ఆర్ కాలనీలో ఏదైతే ఏపీఐఏసీ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారో డ్రైన్స్ అవి కూడా ఎక్కడికక్కడ ఆగిపోవడం జరుగుతూ ఉంది. దీన్ని పూర్తిగా మరి ఎస్సీజెడ్ దిబ్బపాలెం పంచాయతీ నిధులతో అన్నీ కూడా లైనింగ్ చేసుకొని గ్రేడియంట్ పెట్టుకొని ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల వైపు ఈరోజు ఈ వాటర్ అంతా వెళ్ళేటట్టు, డ్రైన్ వాటర్ అంతా వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకొని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఆ చెరువుల దగ్గర కూడా రాబోయే రోజుల్లో ఎస్టీపీలు ఇవ్వటం జరుగుతుంది. దానివల్ల అక్కడ ఈ డ్రైన్ వాటర్ అంతా క్లీన్ అయ్యి అవి వాటర్ ఏమో చెరువులోకి వెళ్ళేటట్టు మరి ప్రణాళిక చేసాం. దీనికి కనీసం 1 నెల, నెలన్నర, 2 నెలల్లో కంప్లీట్ చేస్తాం. అలాగే మరి సబ్స్టేషన్ కూడా ఎస్సీజెడ్ దిబ్బపాలెంకి తీసుకురావడం జరిగింది. దానికి కూడా శంకుస్థాపన స్టార్ట్ చేసాం. ఒక 2 నెలల్లో అది కూడా వచ్చిన తర్వాత పవర్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా వరుసగా ఒకటి చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద శ్రీ కాటమ్మ తల్లి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ కాటమ్మ తల్లి అమ్మవారి సంబరాలు వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీమతి గౌతి శిరీష భక్తి శ్రద్ధలతో అమ్మవారి జంగిడిని నెత్తిన మోసుకుంటూ నడిచి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించారు. భక్తి, సాంప్రదాయం, సంస్కృతిని ప్రతిబింబించే ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా అనిపించిందని, అమ్మవారి కృపా కటాక్షాలు పలాస నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తేటగుంటలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతి, జాతి నేతలకు యనమల ఘన నివాళి. జగన్పై యనమల ధ్వజం, వైసీపీ కాకమ్మ కబుర్లు ఎవ్వరూ నమ్మబోరన్న రామకృష్ణుడు. తలుపులమ్మ లోవలో ఆరంభమైన రాజగోపురం కలశ ప్రతిష్ఠ, అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు ప్రవీణ్. ఆత్రేయపురం మండలంలో ఘంటసాల జయంతి, అలరించిన సంగీత విభావరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.